స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ యానిమేషన్ రంగంలో అప్రెంటిస్గా నెలకు 3,500 రూపాయల స్టైఫండ్తో 6 నెలల పాటు పనిచేశాడంటే చాలామంది అల్లు అర్జున్ అభిమానులకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. అల్లు అర్జున్ సోమాజిగూడలోని శ్రీవెన్ మల్టీటెక్ అనే యానిమేషన్ సంస్థలో 6 నెలలు పనిచేశాడు. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అర్జున్ చదువులో ఎప్పుడూ యావరేజ్ స్టూడెంటే. చెన్నైలోని పద్మా శేషాద్రి స్కూల్లో చదివేవాడు. ఫ్యామిలీలో తక్కిన వాళ్ళంతా ర్యాంకుల కోసం పోటీ పడుతుంటే తాను మాత్రం పాస్ అయితే చాలని అనుకునేవాడు. 8వ తరగతి చదువుతున్నప్పుడు అల్లు అర్జున్ కొన్నాళ్ళు పియానో నేర్చుకున్నాడు. చదువులో ఎలాగో అత్తేసరి మార్కులే వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో తానేమీ చెయ్యకపోతే పియానో టీచర్గానైనా బండి లాగించవచ్చని అనుకున్నాడట. అతి కష్టం మీద 10వ తరగతి పాస్ అయిపోయాక అప్పుడు అల్లు అర్జున్కి అర్థమైంది ఏమిటంటే లక్ష్యం కోసం కష్టపడితే అది ఎప్పుడు వృధా కాదని. ఇంటర్కి వచ్చాక యానిమేషన్ మీద ఆసక్తి ఏర్పడింది. వెంటనే యానిమేషన్ సంస్థలో అప్రెంటిస్గా చేరి ఆ పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మరి సినిమా అనుభవానికి వస్తే చిన్నప్పుడు ఓసారి విజేత సినిమా షూటింగ్ చూడటానికి వెళ్తే అందులో ఒక చిన్నపిల్లవాడి పాత్ర అప్పటికప్పటికి అవసరమైతే ఆ పాత్రలో నటించమని అడిగారట. ఊహ తెలియని వయసులో అర్జున్ అలా తొలిసారి నటించాడు. మరోసారి డాడీ చిత్రం తయారవుతుండగా ఒకరోజు చిరంజీవి మావయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. డ్యాన్స్ నేర్చుకునే 17 ఏళ్ల కుర్రాడితో 2 సీన్లు ఉన్నాయని ఆ పాత్రలో నటించమని అడిగితే అలా డాడీ చిత్రంలో మెరుపులా కనిపిస్తాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత ఆసక్తి అంతా సినిమా మీదకి మళ్ళింది. తండ్రితో చెప్తే ఆయన ముంబైలోని కిషోర్ నమీత్ కపూర్ యాక్టింగ్ స్కూల్కి పంపించారు. ఆ తర్వాతే కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఆయన 100వ చిత్రం గంగోత్రిలో హీరోగా నటించే అవకాశం అల్లు అర్జున్కి దక్కింది. ఆ చిత్రం అనుభవంతో తనకు నటన వచ్చేసిందని మురిసిపోయాడు అర్జున్. కానీ 2వ చిత్రం ఆర్యాలో సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నప్పుడే రాఘవేంద్రరావు గారు తన పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించేవారో అర్థమైంది. ఎందుకంటే ఒకసారి 30 టేకులైనా డైరెక్టర్ ఓకే చెప్పేవారు కాదు. ఇక అప్పటి నుంచి సీరియస్గా నటనను స్టడీ చేస్తూ విజయ పందాలో నడవడం ప్రారంభించాడు. నేను అన్నిట్లో వీక్ అని యువతరం విచారిస్తూ కూర్చోకూడదు, కష్టపడి నేర్చుకుంటే అసాధ్యమైనది ఏదీ ఉండదు అంటాడు అల్లు అర్జున్. అందుకు తన అనుభవాలే ఉదాహరణగా చెప్తూ ఉంటాడు.